ఓకే, హాయ్ ఫ్రెండ్స్, అందరిలో ఉన్నారు. నేను మీ వెంకటేష్. ఫ్రెండ్స్, మనకి కనుమ పండుగ యొక్క విశిష్టత గురించి చాలామందికి చాలా వరకు తెలియదు. అసలు కనుమ పండుగలో ఏ దేవతలను పూజించాలా, కనుమ పండుగ గురించి ఆ విశిష్టత ఏమిటి అనేటటువంటి డీటెయిల్స్ అయితే మనం ఈరోజు చూద్దాము. కనుమ పండుగ వ్యవసాయ పండుగ. ఆ రోజు ఎవరిని పూజించాలి, ఏమేమి తినాలి అనేటటువంటి డీటెయిల్స్ చూస్తే, సంక్రాంతి అంటేనే ఒక్కరోజు జరుపుకునే పండుగ కాదు, 3 రోజులు కుటుంబం అంతా కలిసి సంబరంగా చేసుకునేటటువంటి ఒక పెద్ద పండుగ సంక్రాంతి. కొత్త పంట చేతికి వచ్చిన ఆనందంతో రైతులు చేసుకునే పండుగ సంక్రాంతి పండుగ. మొదటి రోజు వచ్చేసి భోగి, రెండో రోజు వచ్చేసి సంక్రాంతి, ఇక మూడో రోజు వచ్చేసి కనుమ. ఈ పండుగ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. పంట చేతికి రావడానికి రైతులు అంతా ఇంత కష్టపడరు. కష్టంలో పశువుల భాగస్వామ్యం ఎంతో ఉంటుంది. యజమాని ఆనందం కోసం అవి ఎంతగానో శ్రమిస్తాయి. సంపదలు, సంతోషాలకు కారణమైన పశువులకు కృతజ్ఞతతో పూజించడమే కనుమ పండుగ ముఖ్య ఉద్దేశం. కనుమ పండుగ అంటే పశువులకు కృతజ్ఞతతో పూజించేటటువంటి పండుగ. వ్యవసాయ రంగంలో బసవన్నలు రైతులకు ఎంతగానో ఉపయోగపడతాయి. అంటే ఇప్పుడైతే ట్రాక్టర్లు వచ్చేసినాయి, మనం దున్నడానికి ట్రాక్టర్లు యూజ్ చేస్తాం, కట్టర్ వేస్తాం. మనం ఇప్పుడు ఏ పనైనా చేయని వ్యవసాయ రంగంలో ఆల్మోస్ట్ ట్రాక్టర్ చేస్తుంది. ఇంతకు ముందు అయితే వ్యవసాయ రంగంలో మొత్తం పాడి ఎద్దులే చేసేవి, ఎద్దులతోనే దున్నేవారు, ఎద్దులతోనే గడ్డలతో లేవాళ్ళు, అన్నీ ఎద్దులే చేసేవి. సో ఆ ఎద్దులకి కృతజ్ఞతగా సంక్రాంతి పండుగల్లో 3వ రోజు ఆ యొక్క కనుమ పండుగ జరుపుకుంటారు. ఇంకా ఈ యొక్క కనుమ రోజునే పశువుల పండుగ అని కూడా అంటారు. పాడి ద్వారా గోమాతలు ఆర్థికంగా మనకి పాలు ఇవన్నీ ఇస్తాయి కదా, వాటిని అన్నింటినీ కూడా మనము కనుమ పండుగ రోజు నెమరు వేసుకుంటాము. ఇంకా ఏం చేస్తారు ఈ పండుగ రోజు అంటే, రైతులకు వ్యవసాయ క్షేత్రంలో పశువులు ఎంతగానో సహాయపడతాయి. అందుకనే ఆ సాయానికి కృతజ్ఞతగా పండిన పంటను తాము మాత్రమే కాకుండా పశువులు, పక్షులతో పంచుకుంటారు. అందుకే పిట్టల కోసం ధాన్యపు కంకులు ఇంటి గుమ్మాలకు కడతారు. అంటే ఇప్పుడు ఉండేటటువంటి ఇళ్ళకైతే కంకులు కట్టేదానికి కూడా ప్లేస్ ఉందో లేదో నాకు తెలియదు. మా చిన్నప్పుడు అయితే నేను చూసింటే ఇండ్లలో వచ్చేసి ఆడాడ గూళ్ళు లాగా పెట్టింటారు. ఈ పిచ్చి గూలు ఇవన్నీ కూడా పోయి అందులో గూళ్ళు కట్టేవి, అక్కడ కొంచెం ధాన్యం వేసేవాళ్ళు. ఆ ధాన్యాన్ని తిని అవి బతికేటవి, ఆ విధంగా ఉండేవి. సో ఆ కంకులన్నీ కూడా ఈ గొలలు ఉంటాయి, ఒడ్లు గొలలు, ఈ శనక్కాయవి ఇవన్నీ కూడా గొలలు అట్లే దూలాల్లోనే ఉంటాయి. పాత ఇంట్లకి ఉండింటాయి. ఆ దూలాల మీద అట్లే కట్టి కిందకు వదిలేవాళ్ళు, వేలాడదీసేవాళ్ళు. ముందు చిన్నప్పటి కాలంలో ఆ విధంగా చేసేవాళ్ళు. ఇప్పుడైతే ఎవరు చేయడం లేదు, అప్పుడు ఆ విధంగా ఉండేవి. ఓకేనా. ఆవులు, ఎద్దులకు కూడా పూజ చేస్తారు. అన్నం పెట్టే పొలానికి నైవేద్యం పెడతారు. ఓకేనా. ఇంకా పశువుల పూజ ఏం చేస్తారంటే, కనుమ రోజు రైతన్నలు ఆవులు, ఎద్దులతో తమకున్నటువంటి అనుబంధాన్ని చాటుకుంటారు. వాటితో ఆ రోజు ఎటువంటి పని కూడా చేయించరు. వాటితో ఆ రోజు పని చేయించడమే కాకుండా ఆ రోజు ఉదయమే ఆ పశువులను నదీ తీరాలు లేదా చెరువుల దగ్గరికి తోడుకొని పోయి నీట్గా స్నానం చేపించి నుదుటి దానికి పసుపు కుంకుమ పెట్టి పువ్వులు గన మెడలో కట్టి గజ్జలు గన కట్టి దానికి నీట్గా అలంకరిస్తారు. వాటి కొమ్ములను కూడా ప్రత్యేకంగా అలంకరించి రంగురంగులు వేసి అలంకరిస్తారు. తర్వాత వాటికి హారతి ఇచ్చి పూజ చేస్తారు. ఆ తర్వాత కొత్త దానంతో పొంగిల్ చేసి వండి తినిపిస్తారు. ఆ మరికొంత పొంగల్ని తమ పొలాల్లో చెల్లుతారు. అలా చేయడం వల్ల పాడి పంటలు ఇవన్నీ కూడా వృద్ధి అవుతాయి అని చెప్పేసి రైతుల యొక్క విశ్వాసము. ఇంకా మినప గారెలు చేస్తారండి. మినప గారెలకి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రత్యేకత ఉంది. కనుమ రోజు మాత్రమే, కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కనుమ నాడు మినుములు ఉంటాయి కదా, మినుములతో చేసేటటువంటి గారెలే మినప గారెలు. అది కూడా కనుమ పండుగ రోజు మాత్రమే, కొన్ని ప్రాంతాల్లో మాత్రమే మినపగారలు అయితే చేస్తారు. అది ఒక ప్రత్యేకం కనుమ పండుగ రోజు. అందుకే మినపగారలు చేసుకొని తింటారు. ఇంకా కనుమ రోజు కాకి కూడా ఒక సామెత ఉంది. అందుకే పుట్టింటికి వచ్చిన ఆడపిల్లలు, అల్లుళ్ళు కూడా కనుమ రోజు తిరుగు ప్రయాణం చేయరండి. కనుమ రోజు తప్పనిసరిగా మాంసాహారం వండుకొని తినరు, మాంసాహారం వండుకొని ఉంటారు. అలాగే ముత్తైదువులు పసుపు బొట్టు కూడా ఇస్తారంట కనుమ రోజు. ఓకేనా. ఇంకా ద్వాపరయుగం నుంచి ఈ పండుగ గురించి చూస్తే, ద్వాపరయుగం నుంచి ఈ పండుగ జరుపుకున్నట్లు పురాణ గ్రంథాలు ఉన్నాయి. భగవంతుడుగా అవతరించిన శ్రీకృష్ణుడు గోవులను రక్షించడానికి గోవర్ధగిరి ఎత్తాడంట. అలా గోవులు సుఖ సంతోషాలతో జీవించడానికి కారణమైనటువంటి గోవర్ధగిరిని కూడా పూజించేవారంట. గోవులకు కనుమ రోజున పూజ చేసేవారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా సంక్రాంతి మరుసటి రోజున కనుమ పండుగనే జరుపుకుంటారు. ఇప్పుడు సంక్రాంతి మరియు కనుమకు ప్రాధాన్యత. అందుకే కనుమ కనీసం పండుగ రోజైనా కూడా రైతన్నతో పాటు పాడి పశువులను పూజిద్దాము అని చెప్పేసి కనుమ పండుగ యొక్క ఉద్దేశం అండి. ఓకేనా. ఆ వీడియో నచ్చింటే మాత్రం వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఎవరికైనా హైప్ ఆప్షన్ ఉంటే హైప్ కొట్టండి. ఈ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి. ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్.